వెల్కమ్ టు PM7 భక్తి. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రోజున అనేక శుభ పరిణామాలతో పాటు అరుదైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:20 ఏర్పడి సాయంత్రం 6:13 వరకు కొనసాగుతుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇక 2025వ సంవత్సరంలోనే రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ మాసంలో 21వ తేదీన ఏర్పడుతుంది. ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణంగానే ఉంటుంది. అతిపెద్ద గ్రహమైన శనీశ్వరుడు 2025 మార్చి 29వ తేదీన రాత్రి 11 గంటలకు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు మీనరాశి ప్రవేశంతో పాటు సూర్యగ్రహణం ప్రభావంతో కొన్ని రాశులు అదృష్ట రాశులుగా మారుతున్నాయి. ఆ రాశులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కారణంగా మిథున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సంవత్సరం మిథున రాశి వారు ఏ పని చేసినా అద్భుత విజయాలు సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇల్లు కొనాలనుకునే వారికి కోరిక తీరుతుంది. ఇది మిథున రాశి వారికి అన్నింటా కలిసి వచ్చే సమయం. ఇక మరో రాశి ధనస్సు. ఈ ధనస్సు రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అదృష్టాన్ని తెస్తుంది. ధనస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ధనస్సు రాశి వారికి ఇది మంచి సమయ. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే కాలం. ఇక మరో రాశి తులారాశి. మొదటి సూర్యగ్రహణంతో పాటు శని సంచారం కారణంగా తులారాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు తులారాశి వారికి మంచి లాభాలను ఇస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. తులారాశి జాతకులకు ఇది అదృష్టకాలం.